హాయ్ హలో నమస్తే. నేను ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని A1గా పెట్టి ఎవరో కేసు వేశారట సుప్రీంకోర్టులో. మన పిఠాపురంలో దళితుల గ్రామ బహిష్కరణ జరిగింది కదా, దానికి సంబంధించి ఎవరో ఒక దళిత సంఘానికి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారట. దానిలో A1గా పవన్ కళ్యాణ్ గారు పెట్టారట. ఇదైనా పవన్ గారు అది సెటిల్ అయిపోయింది కదా, ఆల్రెడీ పెద్దలు సెటిల్ చేశారు కదా, పోలీసులు వచ్చి కాంప్రమైజ్ చేశారు కదా, ఇంకా ఏంటి దీనికి అని నాకు అర్థం కాలేదు. కొద్దిగా డీప్కి వెళ్ళి స్టడీ చేసి అంటే కేసు వేసిన వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది నేను స్టడీ చేశాను. ఓకే, నాకు స్టడీ చేస్తే నాకు అర్థమైంది చెప్తున్నాను మీకు. ఓకే, అంటే ఇదంతా వాళ్ళు మాట్లాడి ఉండకపోవచ్చు, బట్ ఒక లైన్, థిన్ లైన్ ఉంటుంది. ఒక గంట సేపు ప్రసంగించిన ఎవడైనా సరే ఒక గంట సేపు ప్రసంగించినాయి, ఆ గంట సేపులో ఒక థిన్ లైన్, 1 సెకండ్ లైన్ ఉంటుంది. ఆ లైన్ మీదే ఒక గంట సేపు మాట్లాడతారు. సో అలాగే ఇప్పుడు వాళ్ళు ఏంటి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడానికి ఏంటి వీళ్ళ విషయం అని చెప్తే నాకు అర్థమైన థిన్ లైన్ ఇదే. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక గ్రామ బహిష్కరణ విషయం మీద పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతాయుతం కలిగిన ఎమ్మెల్యేగా తను సరిగా స్పందించలేదు, వాళ్ళతో మాట్లాడి దాన్ని సెటిల్ చేయలేదు. ఆ గ్రామంలో ఉన్న దళితుల్ని ఈయన విజిట్ చేయలేదు అనేటువంటి ఒక ఫండమెంటల్ హర్ట్ ఫీలింగ్ అంటారు, బాధ. ఆ బాధతో ఉన్నటువంటి కొంతమంది చేసేటువంటి గొడవని నాకు ఒకటైతే అర్థమైంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారే చాలాసార్లు ఇదిగో చూడండి, ఇవన్నీ తమ్బ్నెయిల్స్, ఇవన్నీ వేరే వేరే యూట్యూబర్స్ పెట్టినటువంటి తమ్బ్నెయిల్స్ మీకు చూపిస్తున్నా. నేనైతే ఏం ప్రిపేర్ చేయలేదు. ఆ యూట్యూబ్ తమ్బ్నెయిల్స్ అని మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఈయనలు ఎవరు తమ్బ్నెయిల్ పెట్టారు ఇక్కడ చూడండి, ధర్మో రక్షిత అని పవన్ కళ్యాణ్ గారు మీతోటి ఎవరో ఒక అతను యూట్యూబరు పెట్టాడు. ఇది ధర్మో రక్షిత, ఇది ధర్మమేనా అని పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఇది ధర్మమేనా? ఎందుకంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేసినప్పుడు ఒక గ్రామ బహిష్కరణ, ఒక దళితులంటే కనీసం ఒక 200 మంది ఉంటారు కదండి. కనీసం ఒక 50 ఇల్లులున్నా ఇంటికి ఒక 4 ఉంటారుగా. ఇంటికి ఒక 4 ఉన్న ఒక 200 మంది, ఒక 500 మంది జనాభా అయితే ఉంటారు కదండి. ఒక గ్రామంలో 500 మంది జనాభాలో పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, ముస్లిమ్స్కి కష్టం వస్తే ఎలాగూ రారు, ఊరికే చెప్తారు ముస్లిమ్స్ ఏమైనా కష్టం ఉంటే మా దగ్గరికి రండి అంటారు. వీళ్ళే ముందే పరిగెత్తుకుంటూ పోయి ఆ వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ఓట్లు వేసినటువంటి వీళ్ళే. ఓకే, రాజకీయ ప్రసంగాలు వదిలేయండి, ముస్లిమ్స్కి ఎలాగూ రారు. క్రిస్టియన్స్ అంటారా, వీళ్ళ దృష్టిలోనే లేరు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించినటువంటి, ఇప్పటి వరకు ప్రసంగించినటువంటి 200-300 ప్రసంగాల్లో ఎక్కడ కూడా తన క్రైస్తవుడు అనేటువంటి పదం కానీ, క్రైస్తవులకి నేను అండగా ఉంటానని పదం కానీ ఎక్కడ రాలేదు. తన ప్రసంగం నుంచి కంప్లీట్గా అవాయిడ్ చేశారు ఎన్డీఏ వాళ్ళు. ఓకే, ఎందుకో మరి వాళ్ళు స్ట్రాటజీగా అవాయిడ్ చేశారు. సరే, క్రైస్తవుల్ని ఎలాగో వీళ్ళు హెల్ప్ చేయడానికి రారు, తీసి పక్కనేయండి. ముస్లిమ్స్ క్రైస్తవులను తీసి పక్కనేయండి. గ్రామ బహిష్కరణకు గురైనటువంటి దళితుల్లో హిందువులు లేరా? నేను అదే గ్రామ బహిష్కరణకు గురైన దళితుల్లో హిందువులు కూడా ఉన్నారు కదా, అందరు కన్వర్ట్ అవ్వలేదు కదండి. మా అయితే 50% కన్వర్ట్ అయింది, ఇంకా 50% హిందువులు ఉన్నారు కదా దళిత గ్రామాల్లో, దళిత కాలనీల్లో. ఆ 50% హిందువులకైనా సరే ఈ ధర్మ రక్షిత, ధర్మాన్ని రక్షించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ హిందూ గ్రామ బహిష్కరణకి గురైనటువంటి హిందూ దళితుల కోసమైనా నువ్వు వెళ్ళుండాల్సింది కదా పవన్ కళ్యాణ్ గారు అనేది నా ఉద్దేశం. అంతే, చాలా బాధ వేసింది. ఓకే, ఇది ఇంకొక అతను యూట్యూబర్ పెట్టిన థంబ్నెయిల్ ఇదేంది, పవన్ కళ్యాణ్ కాల్స్ ఫర్ సనాతన ధర్మ రక్షణ బోర్డు. ఆ తిరుపతి లడ్డు విషయం జరుగుతున్నప్పుడు సనాతన ధర్మానికి ఒక రక్షణ బోర్డు పెట్టమన్నారు. ఉన్న బోర్డు వైలేషన్ జరుగుతున్నప్పుడు నువ్వు కొత్త రక్షణ బోర్డు గురించి మాట్లాడుతున్నావు. దళిత కాలనీల్లో ఈ కుల వర్ణ వివక్ష అనేది హిందూ సమాజంలోనే ఉంది కాబట్టి హిందూ దళితులకి రిజర్వేషన్స్ ఇస్తున్నారని వీళ్ళకి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎందుకు ఈ ఎస్సీ రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తున్నారా అంటే, హిందూ సమాజంలో ఉన్న కుల వివక్ష కాబట్టి హిందువులకు మాత్రమే రిజర్వేషను అనేటువంటి ఆర్గ్యుమెంట్ మనలో చేస్తున్నప్పుడు, మరి ఆ హిందువులు బహిష్కరణకు గురైనటువంటి ఆ దళిత కాలనీలో హిందువులు కూడా ఉన్నారు కదా అంట నేను. ఆ హిందువుల కోసము ఆల్రెడీ ఒక బోర్డు ఉంది కదా, దాన్ని రాజ్యాంగం అనే బోర్డు ఉంది కదా.
కులం పేరుతో బహిష్కరించడం కానీ, కులం పేరుతోటి దూషించడం కానీ, కులం పేరుతో వివక్ష చూపించడం కానీ తప్పు అని ఆల్రెడీ అత్యున్నతమైన బోర్డు ఉంది. దాన్ని రాజ్యాంగం అంటారు. ఆర్టికల్ 15 అబాలిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. ఆ ఉన్న బోర్డు వైలేషన్ జరిగి ఒక గ్రామంలో కొంతమందిని వివక్షతోటి వెలివేశారు అన్నప్పుడు, మరి కొత్త బోర్డు కోసం అడుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్న బోర్డు వైలేషన్ జరుగుతుంది సార్, వెళ్ళి ఒకసారి పరామర్శించాలి కదా. మీ హిందూ దళితుల కోసమే మాట్లాడుతున్నాం, హిందూ దళితుల కోసం గురించే నేను మాట్లాడుతున్నా. క్రిస్టియన్స్ కోసం రారు వీళ్ళు. క్రిస్టియన్స్కి అన్యాయం జరిగితే రారు, ఏ పార్టీ రాదు. క్రిస్టియన్స్కి అన్యాయం జరిగితే ఏ పార్టీ రాదు. ముస్లిమ్స్కి అన్యాయం జరిగితే కొంచెం ముస్లిం పార్టీలు మహా అయితే 2-3 అడుగుతారు. ఓకే, హిందువులకి ఏమన్నా అయిందంటే మాత్రం అన్ని పార్టీలు ప్రెస్ మీట్ పెడతాయి. అన్ని పార్టీలు ప్రెస్ మీట్ పెడతాయి. ఎందుకంటే మెజారిటీ ఓట్లు పోతాయి. ఓట్లే కదండి, పార్టీలకి ఏం కావాలి? ఓకే, పార్టీలకి ఏం కావాలండి? వాళ్ళకి కావాల్సిన ఓట్లే కదా. వ్యాపారం చేసేవాడికి లాభం రావాలి, లాభం పార్టీలు పెట్టినోడికి ఓట్లు రావాలి. లాభం కోసం వ్యాపారస్తులు ఏదైనా చేస్తాడు, ఓట్ల కోసం రాజకీయ నాయకుడు ఏదైనా చేస్తాడు, సింపుల్గా. ఓకే, సో నేనేమన్నానంటే, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు నువ్వు వెళ్ళుండాల్సింది కదా పవన్ కళ్యాణ్ గారు. మీ నియోజకవర్గంలో వాళ్ళని ఒకసారి నాకు విజిట్ చేసి ఉండాల్సింది కదా. ఎక్కడెక్కడికో పోయారు కదా, కేరళకి ఎక్కడెక్కడికో పోయి చేసిన వాళ్ళు పక్కన నియోజకవర్గంలో ఉన్న దళిత కాలనీలోకి వెళ్ళలేకపోయారా అనేది బాధేసింది. చూడండి, రెడీ టు డై ఫర్ సనాతన ధర్మ, రెడీ టు డై ఫర్ సనాతన ధర్మ అని ఎవరో ఒక అతను తమ్మునేలు పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారు అంటేనే కదా వీళ్ళందరూ తమ్మునేలు పెట్టి యూట్యూబ్లో చెప్తారు. లేకపోతే వాళ్ళని ఈయన అని ఉంటాడు, సనాతన ధర్మం కోసం ప్రాణమైన ఇస్తానని అని అన్నాడు. నేను కూడా విన్నా 2-3 సార్లు. ఓకే, సనాతన ధర్మం కోసం ప్రాణం ఇవ్వండి, తప్పలేదు. ఆ సనాతన ధర్మం ద్వారానే, ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థే ఈ యొక్క శూద్రుడు అవర్ణ అనేటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థకు గురైపోయినటువంటి దళిత కాలనీల్లో ఉండే, ఊరు బయట ఉండేటువంటి దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు. నువ్వు దీనికోసం చనిపోయేవాడు కనీసం విజిట్ చేయలేకపోయారా మీ హిందువులు దళితుల కోసం అని అడుగుతున్నా. హిందూ దళితుల కోసమే అడుగుతున్నా. అంటే మీరు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి హిందువుల కోసమే సనాతన బోర్డు అడిగారా? మీరు అగ్రవర్ణాల్లో ఉన్న హిందువుల కోసమే ఈ రక్షణ బోర్డు అడిగారా? దళిత కాలనీలో ఉన్న హిందువులు మీకు అవసరం లేదా? ఆ హిందువులను బహిష్కరించారు గ్రామంలో, అక్కడికి వెళ్ళి మీరు ఎందుకు విజిట్ చేయలేదు అనేది మాకు బాధతో అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారిని. ఓకే, మీరు విజిట్ చేయండి అంటున్నాం. నేను పదే చెబుతున్నా, క్రిస్టియన్స్ కష్టం వస్తే నువ్వు ఎలా రావు, ముస్లిమ్స్ కష్టం వస్తే వస్తానంటారు కానీ రారు. నేను అడిగేది దళిత కాలనీలో ఉన్న హిందువులకి నువ్వు ఎందుకు విజిట్ చేయలేదు అంటున్నా. రక్షణ బోర్డు అడుగుతున్నారు కదా అని అంటున్నా. ఓకే, ఇక్కడ ఇంకోటి, పవన్ కళ్యాణ్ స్లామ్స్ వైఎస్ఆర్సీపీ కాల్స్ ఫర్ సనాతన ధర్మ రక్షణ బోర్డు, దాని గురించి మాట్లాడాం. మరి ఎంత పోల్చుకుంటే జగన్ చాలా బెటరు, 100% బెటర్. జగన్మోహన్ రెడ్డి చాలా ప్రసంగాలు ఇచ్చాడు. రూపం మార్చుకున్న కుల వ్యవస్థ, రూపం మార్చుకున్న అంటరానితనం అని కొన్ని ప్రసంగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన లోపలేదన్నా, రాజకీయ నాయకులు లోపలేదన్నా పెట్టుకోనిండి, లోపల తొంగి ఎవడు చూడలేడు. బయటకు వచ్చేటువంటి మాటను బట్టి మేము నమ్ముతాం. కొన్ని అలా బయటకు వచ్చి నమ్ముతాం కాబట్టి ఎవరైతే మాకు ఫేవరబుల్గా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కొద్దిగా అభిమానం చూపిస్తాం. రూపం మార్చుకున్న అంటరానితనం, ఇంకా అగ్రవర్ణాల వ్యవస్థ తొక్కేస్తున్నారు అని చెప్పేసి చాలా ప్రసంగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంటే మీరేమన్నారంటే ప్రసంగాలు మీరు ఇస్తారు, ఆ ప్రసంగాలు ఇస్తున్నారు కానీ ఎందుకు వై ఆర్ నాట్ గోయింగ్ అనేది, దట్స్ వాట్ అన్ ఇష్యూ దట్ కమ్స్. an unapologetic Sanatani Hindu. If you are really unapologetic Sanatani Hindu, you should have gone to a Dalit colony where Dalit Hindus are expelled from the society. దళిత హిందువుల్ని ఎక్స్పెల్ చేశారు సొసైటీ నుంచి పిఠాపురంలో. ఆ హిందువుల కోసం అన్నా నువ్వు పోయి ఉండేవాడు కదా, నువ్వు నిజంగా అనాపాలజిటిక్ సనాతని హిందువు అయితే అనేది నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకొక ఇటు పెట్టారు, సనాతన సైన్యానికి సమరశంఖం మోగించిన పవన్ కళ్యాణ్ సనాతన బోర్డు గురించేమో. ఓకే, శంఖరామం మోగించారు.
ఆ పిఠాపురంలో ఇంకొక శంకరామం మోగింది. అదేంటంటే ఈ దళితుల్లో ఉండి పనికి పిలవకంటారా అని చెప్పి నిన్న నెల్లూరులో ఎవరో మైకులో చెప్పారట, ఇది వీళ్ళు దళిత కాలనీలు మొత్తం మేము బహిష్కరిస్తున్నామని. నేను అందుకే మొత్తుకొని చెప్పాను, దళిత కాలనీలో చాలామంది దళిత ఎస్సీ నాయకులు ఉంటారు. పెద్ద పెద్ద ట్రైటర్స్ ఎవడంటే ఈ ఎస్సీ నాయకులే. మన భారతదేశంలో దళితులకు అన్యాయం జరగటానికి ప్రధాన కారణం ఈ ఎస్సీ నాయకులే. నేను అది గడగండి చెప్తే ఎవడన్నా నా ముందుకు వచ్చి నేను అదే చెప్తే వీళ్ళ వల్లే జరుగుతుంది ఇది మొత్తం. ఎందుకంటే గతంలో భూములు ఇచ్చారండి అందరికీ. భూములు ఇచ్చి మీరు దున్నుకోండి అన్నారు. దున్నుకోండి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్టులోకి ఎస్సీ పొలిటీషియన్స్ రానివ్వరు. ఇప్పుడు మైనింగ్ చేయాలంటే పెద్ద మైనింగ్ కాంట్రాక్టు, 1000 కోట్ల మైనింగ్ కాంట్రాక్టు ఎస్సీలకి ఇవ్వరు కదా. ఎస్సీ ఎమ్మెల్యే ఎస్సీ ఎంపీ ఏం చేయలేడు కదా మైనింగ్ కాంట్రాక్టు 1000 కోట్లదే. అది ఎవరి చేతుల్లో మారితే మనకు తెలుసు కదా. ఓకే, 1000 కోట్ల రూపాయల యొక్క హైవే ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు ఎస్సీడికి ఇవ్వడు కదా. ఈ ఎస్సీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరిని దోసుకోవాలో తెలియక తిరిగి వచ్చి మళ్ళీ అదే దళితులను దోసుకుంటారు. మన దళిత ఎమ్మెల్యేకి సంబంధించిన దళిత ఎస్సీలు దళిత ఎంపీలు ఎవరిని దోసుకోవాలో తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళని దోసుకొని ఎవరు వీళ్ళు దోసుకోవడానికి దళిత కాలనీలు కనబడతాయి కాబట్టి వీళ్ళే వచ్చి వీళ్ళనే దోసుకుంటారు. ఏం దోసుకున్నారా అంటే గతంలో భూములు ఇచ్చారు వీళ్ళకి అసైన్ ల్యాండ్స్ పేరుతోటి. అసైన్ ల్యాండ్స్ భూములు ఇచ్చినప్పుడు అరే మీరు అది అమ్ముకోవద్దురా బాయ్, మీరు ఇట్లాంటి టైం వచ్చినప్పుడు మీకు అది ఇచ్చింది మీరు భూమిని సాగు చేసుకొని మీ అంతటా మీరుగా కూడా రైతులుగా ఎదగటానికి ఇచ్చిన భూములు అవి. నీకు అగ్రికల్చర్ ల్యాండ్ ఎందుకు ఇచ్చారు? నువ్వు కూలి పని చేసుకుంటున్నావు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూలి అడుగుతున్నావు, కలుపులకు వస్తాను సార్ 150 200 అడుగుతున్నావు. అలా కాదు, ఒక 1/2 ఎకరం భూమి ఇస్తాను, నువ్వు కూడా సాగు చేసుకొని నీకు ఇచ్చిన భూమిని ఈ దళిత నాయకులు వీళ్ళందరూ వాళ్ళని కన్విన్స్ చేసి మనకు కూడా రియల్ ఎస్టేట్ చేయాలి, మనం కూడా వ్యాపారం చేయాలని చెప్పేసి 40 సంవత్సరాల వరకు అమ్ముకోకూడదన్న భూమిని 20 సంవత్సరాలకు తగ్గించి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు తగ్గించి 10 సంవత్సరాలకి తగ్గించి ఇప్పుడు మీరు ఆ భూములు అమ్ముకోవచ్చు అని చెప్పేసి వీళ్ళందరిని అమ్మేసుకొని మళ్ళీ కూలి అడుక్కుంటున్నారు. పోయి సరే మీ పొలంలో అమ్ముకుంటే మాకు కూలి ఇవ్వండి అని అడుక్కుంటున్నారు. మీకు ఇచ్చింది మీరు రైతులుగా ఉండాలని కదా మీకు భూములు ఇచ్చింది, మీరు అమ్ముకున్నారు, మళ్ళీ కూలి అడుక్కుంటున్నారు. ఇప్పుడు దీనికి అంత కారణం ఏంటంటే ఎస్సీ కులానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళని కన్విన్స్ చేసి, ఎందుకంటే వాళ్ళు అక్కడట్లా దోసుకోలేరు కాబట్టి వీళ్ళ దగ్గర దోసుకోవడానికి వీళ్ళు అదే ఇప్పుడు పెద్దోడిని కొట్టలేనోడు వచ్చి వాడికంటే కిందోడిని కొడతాడు కదా. ఇది ఎస్సీ నాయకులు చేసినటువంటి ఒక దుర్మార్గమైన పని. ఇప్పుడు ఆ పిఠాపురంలో ఇదిగా మీరు మా గ్రామంలోకి మిమ్మల్ని పనికి పిలవమన్నప్పుడు ఆ పిలవగా మా పొలాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చిన పొలాలు ఉన్నాయి కదా, మేము సాగు చేసుకొని మేమే పండించుకొని మేమే ఒడ్లు పండించుకొని తింటాము అని అనలేకపోయారు. ఎందుకు? ఎవరి దగ్గర లేవు. మరి గతంలో భూములు ఇచ్చారు కదా అమ్ముకున్నారు. ఇది ఎట్లా అమ్ముకున్నారా అంటే మళ్ళీ అది కూడా పెద్ద కుట్ర, అది పెద్ద కాన్స్పిరసీ. అది గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం మళ్ళీ వీళ్ళ పెద్దవాళ్ళ చేతుల్లోకి వెళ్ళాలంటే అసైన్ భూములుగా మార్చి దాన్ని వీళ్ళకి పేదలకు పంచి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొని అడి తిరిగి మొత్తం గవర్నమెంట్ భూమి మొత్తం కూడా ఒక ల్యాండ్స్ మళ్ళీ ల్యాండ్ లాస్ దగ్గరికి పోవాలి. అదే కదా పెద్ద కుట్ర ఇదంతా. నేను ఇదంతా మాట్లాడితే ఒక మన దళిత పెద్ద నాయకుడు నాతో ఆర్గ్యూ చేశాడు. అదేంటన్నా మనం కూడా పెద్ద నాయకుడే, హైయెస్ట్ పొజిషన్ మినిస్టర్ క్యాబినెట్ పొజిషన్లో ఉన్న నాయకుడు నాతో మాట్లాడాడు. అదేంటి రమేష్ అన్న, మరి మనకు కూడా రియల్ ఎస్టేట్ చేయాలి కదా, మనం కూడా భూములు, నువ్వు రియల్ ఎస్టేట్ చేయట్లేదు, నువ్వు అమ్ముకుంటున్నావు. అమ్ముకోవడానికి రియల్ ఎస్టేట్ తేడా ఉంది. రియల్ ఎస్టేట్ చేయడానికి అమ్ముకోవడానికి తేడా ఉంది. ఒక దళితుడు నువ్వు రియల్ ఎస్టేట్ చేయట్లా, నువ్వు అమ్ముతున్నావు. నీకు 1 ఎకరం భూమి గవర్నమెంట్ 1 ఎకరం భూమి ఇస్తే నీకు ఆ ఎకరం భూమిని నువ్వు అమ్మి 2 ఎకరాలు కొనే తట్టుకుంటే నువ్వు దాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. నువ్వు ఆ ఎకరాన్ని సగం రేటుకి అమ్మేసుకొని ఉన్నదంతా తిన్న తర్వాత అరగొట్టుకొని ఉదయాన్నే బహిర్భూమికి వెళ్ళి ఆడ పడేసుకొని వచ్చి మళ్ళీ అప్పుడు ఏమి లేక మళ్ళీ కూలి పనికి వెళ్తున్నా దాన్ని రియల్ ఎస్టేట్ అంటారా? దళితులు చేసేది. ఓకే, సో ఇదంతా కాదు. ఇప్పుడు ఏమంటానంటే వాళ్ళ గ్రామ బహిష్కరణ చేసిన వాడి దగ్గరికి లోకల్ ఎమ్మెల్యే ఒకసారి ఎందుకు కలవలేదు అనేది నా బాధ. ఇదంతా ఓకే. ధర్మరక్షణ బోర్డ్ షుడ్ బి కాన్స్టిట్యూటెడ్. ఆల్రెడీ కాన్స్టిట్యూషన్నే వైలేషన్ జరిగిందండి. అక్కడ ఆర్టికల్ 15 వ్యతిరేకం ఒక కుల బహిష్కరణ చేయటం అనేది. అంటే దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇక్కడంతా మతాలు లేవండి. నేను ఒకటే చెప్తున్నాను, మతాలు అనేవి ఒక పెద్ద పేరండి. అది దాంట్లో అన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తాన్ని ఒక ఆధిపత్యంలోకి తీసుకురావడానికి చేసేటువంటి కథలే ఇవన్నీ రూపం మార్చుకున్న అంటరానితనం అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నాకు చాలా మైండ్లోకి ఎక్కింది. జగన్ అన్నది ఓకే,
రూపం మార్చుకున్న అంటరానితనం. ఆ అంటరానితనం పోయి ఇది ఇంకొక అంటరానితనం వచ్చిందని ఒకసారి ప్రసంగంలో చెప్పాడు జగన్. ఓకే, మరి ఆ జగన్కి ఆ ఫీలింగ్ ఉందో లేదో నాకు తెలియదు. నేను ఎందుకంటే ఐ నెవర్ మెట్ జగన్మోహన్ రెడ్డి, బట్ నేను ఆయన ప్రసంగాలు వింటాను కాబట్టి ఐ లైక్ దట్ సెంటెన్స్, అందుకే నేను చెప్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ లాంచెస్ నరసింహ వారాహి బ్రిగేడ్ టు ప్రొటెక్ట్ సనాతన ధర్మ. యూ లాంచ్డ్ టు ప్రొటెక్ట్. కనీసం ఈ వారాహి బోర్డు ఏదో ఉంది కదండి, వాళ్ళ కార్యకర్తలతో వారాహి బోర్డు పెట్టారు కదా, కనీసం ఆ వారాహి బోర్డు వాళ్ళన్నా సరే పిఠాపురం పెద్దల దగ్గరికి వెళ్ళి ఇదిగా మా పవన్ కళ్యాణ్ హిందువుల కోసం వారాహి బోర్డు పెట్టారు, మా వారాహి బోర్డు తరపున మాట్లాడుతున్నాము, క్రైస్తవులు ముస్లింలు తీసినోకండి, మాకు సంబంధం లేదు వాళ్ళతోటి, కనీసం మా హిందూ దళితులు ఉన్నారు కదా గ్రామంలో, వాళ్ళని ఎందుకు మీరు బహిష్కరించారని అడగలేకపోయారా వారాహి బోర్డు వాళ్ళు అని నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఓకే, ఇదిగో చూడండి, విల్ నాట్ కీప్ క్వైట్ ఓవర్ అటాక్స్ అండ్ సనాతన్ ధర్మ, బట్ యూ కెప్ట్ క్వైట్ వెన్ సేమ్ దళిత్ హిందూస్ ఆర్ ఎక్స్పెల్డ్. ఇప్పుడు నువ్వేమన్నారు, సనాతన ధర్మం మీద అటాక్ చేస్తే నేను ఊరుకోను అన్నారు. ఈ సనాతన ధర్మం సృష్టించిందే కదండి ఆ దళితుడు అనేది. లేత దళితుడు ఎక్కడి నుంచి వచ్చాడండి? దళిత్ అనేటువంటి పదాన్ని కనుక ఏ ఫారెన్ నోడు చూస్తే దాన్ని ఆ రాసినోడికి మీద చదివినోడి మీద ముఖం మీద ఉమ్మేస్తారు ఫారెన్ నోడు చూస్తే. ఎందుకంటే ఏంటంటే దళిత్ అంటే దాని అర్థం ఏంటంటే కొబ్బరికాయ లేకపోతే చిప్పరికాయ అని వాడు ఆన్లైన్లో చూసేయడానికి ఏంద్ర వీళ్ళు దళిత్ అంటున్నారు అనుకో. ఆన్లైన్లో కలిసి చూస్తే లోయర్ కమ్యూనిటీ అంటే ఏంటి? ఫారెన్ వాడికి దిమ్మ తిరిగేది ఈ పదాలన్నీ చూస్తే. అవన్నీ సృష్టించింది మనోళ్ళే కదా. మీరు సృష్టించిన వర్ణంతో వాళ్ళు ఎక్స్పెల్ చేశారు అక్కడ మిమ్మల్ని పనులు కూడా పిలవమని. ఎందుకు వెళ్ళలేదు అంటా నేను. ఓకే, మీరు వెళ్ళాలి కదా, హిందువులు కలవాలి కదా, దళిత హిందువుల్ని. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటున్న పవన్ కళ్యాణ్, ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఫస్ట్ ఆ హిందూ దళితుల్ని కాపాడన్నా పవన్ కళ్యాణ్ అన్న. ఫస్ట్ ఆ దళితుల్లో ఉన్నటువంటి హిందువులను కాపాడన్నా. క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అట్ట నువ్వు కాపాడవు, కనీసం వాళ్ళనన్నా కాపాడన్నా. రివైవింగ్ అండ్ ప్రొటెక్టింగ్ సనాతన్ ధర్మ, ఏ కాల్ టు యాక్షన్ బై పవన్ కళ్యాణ్. వాట్ రివైవింగ్? కుల వివక్ష లేదు తీసేశారు అని చెప్పేసి కొట్టుకుంటుంటే దాన్ని రివైవ్ అంటే ఇది రివైవ్ చేస్తే జరిగేది ఇదే. కుల వివక్షని సనాతన ధర్మం అనే పేరుతోటి ఉన్నటువంటి పాతకాల పద్ధతులు మొత్తాన్ని మనం రివైవ్ చేస్తే చివరికి జరిగేది ఇదే. అదే. ఈడు దళితుడు, ఈడు బ్రాహ్మణుడు, ఈడు శూద్రుడు, ఈడు క్షత్రుడు అనేది అది అసలు పోదు. తరాలకి ఇంక 1000 సంవత్సరాలు పోదు. అది పోనంతకాలం వాడి మీద ఇదే వివక్ష. నిన్ను కూలికి పిలవను, నిన్ను మా ఇంట్లో టాయిలెట్లు కడగడానికి పిలవను. ఎందుకంటే అది నేను చెప్పాను కదా, వాళ్ళకి ఇచ్చిన భూములు అమ్ముకున్నారు. ఎవడు అమ్ముకున్నాడంటే ఇది వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటువంటి ఈ చెత్త దళిత నాయకులు. ఇచ్చిన భూమిని రైతులుగా ఎదగంటారని భూములు ఇస్తే మీరు అమ్ముకునేది ఏంటంటే రియల్ ఎస్టేట్ పేరుతోటి. సరే, నీకేమైనా తెలివి ఉంటే దాన్ని రియల్ ఎస్టేట్ చేసి 4 ఎకరాలు కొన్నావా నువ్వు? 2 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఇస్తే నువ్వు అగ్రవర్ణాలకి అమ్మేసావు, దాంతో నువ్వు 4 ఎకరాలు కొన్నావా? మళ్ళీ కూలి పని ఎత్తుకుంటుంటే పోయి. ఓకే, సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తే నన్ను ఎవరు ఆపలేరు, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఆపలేరు, మిమ్మల్ని ఎవరు వీళ్ళని ఎవరు ఆపుతారండి? ఇదే ఒక దళితుడి వెనక వచ్చి నేను సనాతన ధర్మం కోసం ఫైట్ చేస్తున్నాను, నన్ను ఎవడు ఆపలేడు అని చెప్తే అగ్రవర్ణాల సపోర్ట్ లేకుండా దళితుడి పని చేయలేడు, సనాతన ధర్మాన్ని కాపాడలేడు. అగ్రవర్ణాలు సపోర్ట్ చేయాలి. దళితుడు ఏ ఉద్యమం నడపాలన్నా ఏ చేయాలన్నా అగ్రవర్ణాల సపోర్ట్ ఉంటే నడపగలడు, లేదంటే నడపలేడు. ఓకే, మిమ్మల్ని ఎవరు ఆపుతారండి? మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఓకే, కులము మతము ఆ మెజారిటీ మీ వైపు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఆపుతారు? చేయండి. మేము అడుగుతుంది ఏంటంటే ఈ ధైర్యం అక్కడ దళిత హిందువులకి లేదు. మా పవన్ కళ్యాణ్ మేమంతా మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మమ్మల్ని మీరు మా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడు, మేము కూడా దళిత హిందువులమే, మమ్మల్ని మీరు ఎక్స్పెల్ చేయటం ఏంటి అని వాళ్ళు అనలేకపోయాడు కదా. వాడు అక్కడ అదే పిఠాపురంలో గ్రామ బహిష్కరణకు గురైన హిందువులు అనలేకపోయారు కదా. అది వాళ్ళకి కెపాసిటీ ఏడుంది? సనాతన ధర్మయాత్ర బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొచ్చి శ్రీ అగస్త్య మహర్షి ఆలయం ఎక్కడ కొచ్చిలో ఉన్న పోయి గుడిని సందర్శించిన పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలో పిఠాపురంలో ఒక చిన్న గ్రామ దళిత కాలనీ దళిత హిందువులను బహిష్కరించారు, అక్కడికి వెళ్ళలేకపోయారా అనేది మా బాధ. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ
టూర్ విల్ విత్ అంత ఏదో యూట్యూబ్లో ఏ పెట్టారు. ఓకే, పవన్ కళ్యాణ్ కేరళ తమిళనాడులో టెంపుల్కి వెళ్ళాడట. కేరళ టెంపుల్కి వెళ్ళాడు, కానీ ఆ పక్కనున్న పిఠాపురం వాళ్ళ నియోజకవర్గంలో దళిత కాలనీలోకి వెళ్ళలేకపోయాడు. రైజింగ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంపిటెస్ అండ్ మొరాలిటీ. ఎందుకంటే మొరాలిటీ గురించి మాట్లాడే అంత భారతదేశంలో దేర్ ఆర్ 2 things వీ కెన్ నెవర్ టాక్ అబౌట్. వన్ ఈజ్ మొరాలిటీ అండ్ జస్టిస్. దాని గురించి మాట్లాడటం టైం వేస్ట్ మనకి. సెక్యులరిజం షుడ్ నాట్ బి వన్ వే అఫైర్. మరి సనాతన ధర్మం కెన్ బి వన్ వే అఫైరా? పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సనాతన ధర్మం వన్ వే అఫైర్ ఉండొచ్చా? హిందువులను తిడితే మీరు కాపాడుతాం అంటుంటారే, అదే హిందువుల్ని ఎక్స్పెల్ చేశారు కదా కులం పేరుతోటి. ఆ కులాన్ని సృష్టించింది కూడా మీరే కదా అంట. ఆ పిఠాపురంలో ఆ హిందువుల్ని మీరు దళితులరా అని చెప్పి ఎక్స్పెల్ చేసేవారాన్ని. ఓకే, మరి ఎవడు వాడిని నువ్వు దళితుడివి అని వాడికి చెప్పింది ఎవడు? వాడికి తెలుసా? వాడు అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన దగ్గర నుంచి నువ్వు దళితుడి అని వాడికి దళితుడని మీరు చెప్పిందే. లేదంటే వాడు నేను అమెరికా వాడిని పాకిస్తాన్ అని అనుకుని ఉండేవాడు. వాడికి ఏం తెలుసు? నువ్వు భారతీయుడివి, దళితుడివి, మానవుడివి, మదిగోడివి అని నువ్వు చెప్తే వచ్చింది వాడికి. పుట్టిన దగ్గర నుంచి వాడు అదే పేరుతో పులిచేరు వాడిని. మీరు సృష్టించిందే అది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ అటాక్స్ అండ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ బంగ్లాదేశ్లో హిందువుల్ని అదే చెప్పింది. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద నువ్వు ట్వీట్ చేస్తే, బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని తిడితే, ప్రసంగం ఇస్తే, పిఠాపురంలో ఉన్న హిందూ దళితుల్ని బహిష్కరించాలంటే ఒక మాట మాట్లాడలేదా? పిఠాపురంలో ఉన్న హిందువుల్ని బహిష్కరిస్తే, ఎక్స్పెల్ చేస్తే, దిస్ కర్మభూమి బిలాంగ్స్ టు సనాతన ధర్మ. సర్టన్ స్టేట్మెంట్స్ని బాధేసిద్ది చదువుతుంటే కొన్ని. ఓకే, ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వెళ్ళండి, మీ నియోజకవర్గం అండి. ఫండమెంటల్లీ హ్యావ్ మోరల్ రెస్పెక్ట్. ఫర్గెట్ అబౌట్ యువర్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ మినిస్టర్, సనాతన ధర్మ పరిరక్షకుడు, బీజేపీ, భారతీయ జనతా పార్టీ ముద్దుబిడ్డ, ఇవన్నీ తీసిపడేయండి. ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఎమ్మెల్యే ఆఫ్ పిఠాపురం నియోజకవర్గం. నీ నియోజకవర్గంలో ఒక దళిత కాలనీ ఎక్స్పైర్ చేశారు, వాళ్ళని వెళ్ళి విజిట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ గో అండ్ విజిట్ దెమ్ వన్స్. మా ఎమ్మెల్యే వచ్చాడని కనీసం వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు వారాహి డిక్లరేషన్ టు సేవ్ సనాతన ధర్మ. ప్లీజ్ సేవ్ అవర్ దళిత హిందూస్ హు ఆర్ ఎక్స్పెల్డ్. రాహుల్ గాంధీని విమర్శించాడట. ఇప్పుడు ఇది రాహుల్ గాంధీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని దళితులకి ఫేవరబుల్గా స్టేట్మెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని దొక్కేశారు. కేంద్రంలో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఒక విక్టిమ్ అనమాట. నా ఎస్సీ నా బీసీ అని కానీ దొక్కిపడేశారు అగ్రవర్ణాలు మొత్తం కలిసి జగన్నే. ఇక్కడ కేంద్రంలో కొన్ని 15 సంవత్సరాల నుంచి ఆయన కొట్టుకుంటున్నాడు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి కొట్టుకుంటున్నాడు అధికారంలో. అతను రానివ్వరు, ఎందుకంటే ఇతను కూడా అదే జగన్ వర్షం తీసుకున్నాడు. ఇతను కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఒకసారి ఒక పెద్ద మెసేజ్ ఇచ్చాడు రాహుల్ గాంధీ. పెద్ద మెసేజ్ ఇచ్చాడు దళితుల కోసం. అసలు ఏమి లేదండి భారతదేశంలో, ఏమి లేదండి. నువ్వు ఏ పోస్ట్ అని చూడు, దెర్ ఇస్ ఓన్లీ ఫైట్ బిట్వీన్ అగ్రవర్ణాలు లోయర్ కులాలు అన్నాడు ఇతను కూడా ఒక బ్రాహ్మణుడే. బట్ ఇతను ఆ నాడి పట్టుకున్నాడు. భారతదేశంలో జరుగుతున్న వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ మీద నాడి పట్టుకున్నాడు ఇతను. ఒకసారి చెప్పాడు, దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ది డామినేషన్ బిట్వీన్ అప్పర్ కమ్యూనిటీస్ అండ్ లోయర్ కమ్యూనిటీస్ అని స్టేట్మెంట్ చేశాడు ఇతను. అతన్ని నువ్వు విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామంటూ తిరుపతి ప్రజలతో ప్రతిజ్ఞ దయచేసి సనాతన ధర్మాన్ని పరిరక్షించండి అండి. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తే ప్రాబ్లం ఎవరికి ఉంది? ఎవరికి లేదు కదా. మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనం సృష్టించినటువంటి, మన ధర్మం సృష్టించినటువంటి అది వేదాల్లో ఉండకపోండి అండి. మీరు ప్రసంగాలు ఇచ్చేటప్పుడేమో, వేదాలు చదివేటప్పుడేమో వాళ్ళ గురించి మాట్లాడుతుంటారే గట్టిగా. ఇవ్వడానికి ఏందండి మేము కుల వ్యవస్థ అంటేనేమో లేదు వేదాల్లో లేదంటుంటారే. మీతో వెనక్కి వచ్చిన సావు ముందుకు వచ్చిన సావు అని ఇదొక పెద్ద సావు వీళ్ళతోటి. ఓకే సరే, లేదు వేదాల్లో లేదు, బట్ మనం వ్యవస్థ సృష్టించిందే కదా, భారత వ్యవస్థ హిందూ వ్యవస్థ సృష్టించిందే కదా ఈ కులం. ఇదంతా కూడా ఆ కులం పేరుతో వాళ్ళు బహిష్కరించారు వాళ్ళని. మీ పిఠాపురం నియోజకవర్గంలో
వాళ్ళని ఇంక రెండోసారి మేము చెయ్యమయా, ఇదిగో ఇది మా ఇల్లును కూడా మనుషులుగా ట్రీట్ చేస్తాము, వాళ్ళకి భూమి, వాళ్ళకి డబ్బులు ఉండాలి, ఆహారం ఉండాలి, తిండి ఉండాలి, పనికి పిల్లమంటే వాళ్ళు ఎలా బతుకుతారు, రేపు పొద్దున వాళ్ళ పిల్లలకి ఎలా పోషించుకుంటారు, ఇంక రెండోసారి నేను ఇలా దళితుల్ని బహిష్కరించమని ప్రతిజ్ఞ చేయించండి సార్. సనాతన ధర్మ ప్రతిజ్ఞ తర్వాత చేద్దరు. దయచేసి మీ అగ్రవర్ణాల చేత ప్రతిజ్ఞ చేయించండి, దయచేసి మీకు దళితుల్ని మీ ఎలాంటి బహిష్కరణ చేయమని చేపించండి. అది సరే, ఇది మా బాధ, ఒక బాధేనండి. ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ గారికి నాకేం ప్రాబ్లం, ఆయన ఎవరు మెట్ హిమ్ పవన్ కళ్యాణ్, ఆయన ఎవరు మెట్ పవన్ కళ్యాణ్, ఆయనకి నాకు పెద్ద ఏం వాట్ ద్వేషం ఉంటుంది, నాకేం ద్వేషం ఉండదు. ఓకే, కాదేంటంటే మనం ఒక ఫిలాసఫీ, ఇతను ఒక ఎత్తుకున్న ఫిలాసఫీ వల్ల మా కమ్యూనిటీకి జరుగుతున్న అన్యాయాన్ని నేను గుర్తించాను కాబట్టి ఇతను ప్రశ్నిస్తానే తప్ప అతనికి నాకు సంబంధం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.